EFBU जिंदाबाद 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 EFBU जिंदाबाद 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 EFBU long live EFBU long live officers of community long live adequate treatment we demand adequate treatment in all we demand Friday banking we demand Parliament attitude of DFS down Parliament attitude of DFS down among the employees we condemn discrimination in employees we demand safety of bank employees we demand our demand our demand just demand we will fight United Pharma Bank Union जिंदाबाद United Pharma Bank Union जिंदाबाद United Pharma Bank Union long live United Pharma Bank Union long live workman class unity जिंदाबाद working class unity जिंदाबाद bank workers unity जिंदाबाद long live officer workman unity long live Friday banking we demand Friday banking we demand safety of bank workers we demand safety of bank workers we demand of rescheduled issues we demand immediate resolving of rescheduled issues we demand IT exemption our demand increasing ceiling of gratuity to 24 lakhs with it recovery of income tax on staff health bank workmen we oppose micromanagement of PSBs by DFS on PSBs by DFS on policy matters we oppose maintaining of minimum 51% equity capital in IDBI bank government adequate recruitment in all cadres we demand regulation of temporary employees we demand our demand just demand high-handed attitude of immediate appointment of workmen officer directors in bank board immediate resolving of rescheduled issues we demand our demand just demand head march on strike head march నా పేరు కాళే శ్రీనివాసరావు అండి కన్వీనర్ యునైటెడ్ ఫార్మా బ్యాంక్ యూనియన్స్ ఏలూరు బ్యాంక్ ఎంప్లాయీస్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం గురించి 2 రోజులు మార్చి 24 మార్చి 25 బ్యాంక్లో ఉన్న 9 యూనియన్లు కూడా కలిసేట్టుగా యునైటెడ్ ఫార్మా బ్యాంక్ యూనియన్స్ కింద స్ట్రైక్ కాల్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రైక్ కాల్లో భాగంగా యాజ్ స్టేషన్లో ఈ పార్ట్లో ఈరోజు ఈవినింగ్ ఈ డెమాన్స్ట్రేషన్స్ ఇస్తున్నాం. ఇందులో ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే బ్యాంక్స్లో పని భారం చాలా ఎక్కువగా ఉంది. అంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. 10 లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకున్నది ఈరోజు 7 లక్షల మందే ఉన్నారు. సుమారుగా 3 లక్షల మంది బ్యాంక్ పర్మనెంట్ జాబ్స్ అన్నీ కూడా వేకెంట్గా ఉన్నాయి. 2,70,000 పార్లమెంట్లోనే మరి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. 2,70,000 బ్యాంక్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఈ ఉద్యోగాలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ల ద్వారా చేయించడానికి బ్యాంకులు చూస్తున్నాయి. కాబట్టి వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే మరి ఫ్రైడే బ్యాంకింగ్ మీద ఎప్పటి నుంచో డిమాండ్, వారానికి 5 రోజులు పని దినాలు. అయితే పని గంటలను ఎక్కడా కూడా మేము తగ్గించుకోలేదు. పని గంటలను పెంచుకున్నా 5 రోజులు పని దినాలు చేయాలని చెప్పి IBA ఒప్పుకున్నా కూడా అది ప్రభుత్వాల దగ్గర పెండింగ్ ఉంచుకొని దాన్ని ఇంకా ఇవ్వట్లేదు. అలాగే టెంపరీ ఎంప్లాయీస్ బ్యాంకుల్లో చాలామంది టెంపరీ ఎంప్లాయీస్ చేస్తున్నారు. టెంపరీ ఎంప్లాయీస్కి వాళ్ళని లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ తప్పిస్తే వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వట్లేదు. అలాగే మరి వాళ్ళు అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న వాళ్ళు ఉండగా మాకు ఎంతవరకు పర్మనెంట్ ఎంప్లాయీస్కి సెక్యూరిటీ ఉంది చేస్తున్న ఉద్యోగాల్లో, దాని మీద ఈ టెంపరీ వాళ్ళని తీసేయాలని, అలాగే టెంపరీ వాళ్ళని ఇమీడియట్గా పర్మనెంట్ చేయాలి అని చెప్పి ప్రధానమైన డిమాండ్. అలాగే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 25 లక్షల రూపాయల గ్రాట్యుటీ సీలింగ్ని పెంచడం, అలాగే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. మాకు కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టుగా మాకు కూడా 25 లక్షల రూపాయలు గ్రాట్యుటీ లిమిట్ని పెంచమని చెప్పి కోరుతున్నాము.
అలాగే మరి బ్యాంక్ ఎంప్లాయీస్కి ప్రొటెక్షన్ అంటూ లేకుండా పోతుంది. పబ్లిక్ నుంచి పనిభారం పెరగడం వల్ల కస్టమర్స్ ఇబ్బందులు పడుతూ వాళ్ళ ప్రెస్టేషన్కి వెళ్ళి వ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఎంప్లాయీస్కి మేము కోరుకుంటాం. బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే ఇన్సూరెన్స్ ఉంది, వాళ్ళ క్యాష్కి వాళ్ళ అసెట్స్కి సెక్యూరిటీ ఉందని అనుకుంటారు, కానీ మ్యాన్ పవర్ అయిన ఎంప్లాయీస్కి ఎటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయట్లా. వాటి మీద కూడా మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసాం. ఈ డిమాండ్స్ మీద మరి రేపు మార్చి 3వ తారీఖు మేము మార్చ్ టు పార్లమెంట్ కూడా వెళ్తున్నాం. దాని తర్వాత మరి ప్రభుత్వాలు ఈ నిరసన ప్రదర్శనల్ని మరి పరిగణనలో తీసుకోకపోతే మేము రేపు మార్చి 24, 25 కూడా దేశవ్యాప్త సమితికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. 2020 సంవత్సరం మార్చి 24, 25 మార్చి నెలలో జరుగుతున్న 2 రోజుల సమ్మెలో భాగంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు 21వ తారీఖున స్థానిక ఏలూరులో స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర యూఓబీ పరంగా దేశంలో ఉన్న అన్ని రంగాల యూనియన్లు అన్ని కోల్పోయి ఈ రోజు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ అన్నది చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్ మెయిన్ ఉద్దేశం రిక్రూట్మెంటు, 5 డే బ్యాంకింగ్, స్టాఫ్ లేకపోవడం వల్ల బ్రాంచుల్లో ఏ విధమైన ఇబ్బందులు ఉంటున్నాయి, స్టాఫ్ మ్యాన్ పవర్ తగ్గించడంతో పాటు సెక్యూరిటీ కూడా తగ్గించడం, ఆర్మడ్ గార్డులు రిక్రూట్ చేయకపోవడం వల్ల బ్యాంకుల్లో స్టాఫ్ మీద దాడులు జరగడం, దాడులు అన్నది భయంకరంగా ఉండడం, ప్రాణాల మీదకి వెళ్ళడం అన్నది జరుగుతుంది. సో దానికి నిరసనగా మరియు అదేవిధంగా ఎంతో కాలం బట్టి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 5 డే బ్యాంకింగ్ కూడా అమలు చేయాలి. 5 డే బ్యాంకింగ్ కూడా ఎందుకు అమలు చేయమంటే దేశంలో ఉన్న ఫైనాన్స్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్లో అన్నీ కూడా ఓన్లీ బ్యాంక్స్ తప్ప అన్నీ కూడా 5 డే బ్యాంకింగ్ అమలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా మాది కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి 5 డే బ్యాంక్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ మధ్య బ్యాంకుల్లో ఏ ఒప్పందాలు జరగాలన్నా బ్యాంకు యూనియన్స్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ చిన్న విషయాల్లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ అని చెప్పి డిఎఫ్ఎస్ ప్రతి చిన్న దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి రీసెంట్గా జరిగిన మాకు ఏదైతే బోనస్ లాంటిది ఉందో దాంట్లో కూడా మార్పులు చేయడం, ఆ మార్పుల్లో కూడా చాలా క్రిటికల్గా చేయడం మాకు ఇబ్బందిగా తయారైంది. డిఎఫ్ఎస్ ఇన్వాల్వ్ అవ్వడం అన్నది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్కి దేశంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. ఈ చిన్న సమస్యల్లో వేలు పెట్టకూడదని కోరుకుంటున్నాం. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులను కాపాడడం వల్ల దేశం ఇంత అభివృద్ధి రంగంలోకి వెళ్తుంది. రీసెంట్గా ఐడిబిఐ బ్యాంకుల్లో దాని యొక్క షేర్ తగ్గిస్తున్నారు. మేము మినిమం 51% మెయింటైన్ చేస్తూ అంతకన్నా పైన మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాం. అంతకన్నా తక్కువ చేయకుండా ప్రైవేట్ రంగం చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో స్కీమ్స్, జన్ధన్ అకౌంట్ల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ పథకాలు కానీ ఏ పథకం తీసుకొచ్చినా సరే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో 99% జరుగుతుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక్కటి కూడా జరగట్లేదు. సో ప్రభుత్వం దానికి భిన్నంగా అన్నీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు చేయడం, 4 బ్యాంకులు చేయడం అన్నది కూడా దీనికి విరుద్ధం. ఈ బ్యాంకులు తగ్గించడం, స్టాఫ్ను తగ్గించడం వల్ల ప్రజలకే చాలా ఇబ్బంది కలుగుతుంది. గవర్నమెంట్లన్నీ ఆలోచించాలని, అదేవిధంగా కస్టమర్లు కూడా మేము చేసే యాజిటేషన్లకి మీరు అందరూ అర్థం చేసుకుని ప్రజలు బాగు కోసమే, దేశం యొక్క అభివృద్ధి కోసమే బ్యాంక్ యూనియన్లుగా మేము ప్రభుత్వ రంగంలో బ్యాంకులు కాపాడుకుంటూ రిక్రూట్మెంట్లు చేయాలని, అదేవిధంగా ఐబీఐ లెవెల్లో మాకున్న డిమాండ్స్ అన్నీ కూడా సాధించుకోవడం, పెండింగ్లో ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా తొందరలో సాధించాలని, ఈ 5 డే బ్యాంకింగ్, రిక్రూట్మెంట్ లాంటి డిమాండ్లన్నీ కూడా ప్రీవియస్గా ఉన్నాయే. ఈసారి ఖచ్చితంగా సరే రిక్రూట్మెంట్తో పాటు 5 డే బ్యాంకింగ్ కూడా మేమందరం కూడా సాధిస్తామని మీ ప్రజలందరూ, మీడియా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా యునైటెడ్ ఫార్మ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు ప్రకారం ఈరోజు ఎజిటేషన్స్ జరుగుతున్నాయి. తర్వాత 28వ తారీఖున బ్యాడ్జ్ వేరింగ్, మార్చి 24, 25 బంద్ ప్రకటించడం జరిగింది. అట్లాగే ఈ సందర్భంగా పార్లమెంట్ ముందు ధర్నా కూడా ఉంది యూబీయూ తరఫున. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే బ్యాంక్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు అంటే ఏదో జీతాలు పెంచుకోవడానికి అని అనుకుంటారు బయట పబ్లిక్. ఇది జీతాలు పెంచుకోవడానికి కాదు, మా జీతాల గురించి కాదు, ఇది భావితరాల గురించి. ఎందుకంటే ఏది ఉద్యోగాలైనా కానీ అవుట్సోర్సింగ్ ఇస్తున్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసుకోవట్లేదు. క్లరికల్లో కానీ, మెసెంజర్స్లో కానీ, ఆర్మ్డ్ గార్డ్స్లో కానీ, ఆర్మ్డ్ గార్డ్స్ కూడా పర్మనెంట్గా తీసుకోకుండా డైరెక్ట్గా వెల్ఫేర్ బోర్డు నుంచి, సైనిక్ వెల్ఫేర్ బోర్డు నుంచి తీసుకొచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంకుని ఓన్ చేయడం మానేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నమ్మకం పోతుంది, డేటా షేరింగ్ అవుతుంది, అన్నసరి కస్టమర్ల డేటా వేరే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా దేశ రక్షణకు, బ్యాంక్ రక్షణకు ఇది సబబు కాదు.
దీనికి వ్యతిరేకంగా ఈ రిక్రూట్మెంట్ పెంచి భావితరాలకు ఉద్యోగాలు కల్పించాలని గవర్నమెంట్కి ప్రార్థిస్తూ నివేదిస్తూ ఈ ధర్నాలు ఎజిటేషన్ చేయాల్సి వస్తుంది. ఇది అందరూ పబ్లిక్ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. Declaration of temporary employees we demand. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ